హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్త ప్రాంతం రావడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారా ఈ రాయి ఎలా ఉందో? ఒక లావా వేడిలో ఉడికిన రాయి ఫ్రెండ్స్. ఆ లావా వేడి తట్టుకోలేక మొత్తం రాయి అంతా పగిలిపోయి ఉంది. చూస్తున్నా అంత బ్లాక్ అయిందో మొత్తం నల్లగా ఉడికిపోయి ఉంది రాయి అంతా కూడా. అంటే ముందుగానే తవ్వకాల్లో బయటపడ్డ రాయి అంతా ఇది. చూస్తున్నారు ఎలా ఉంది అంతా. ఇంత ఉడికిపోయి ఇట్లా లావా వేడికి నల్లగా అయిపోయింది, రాయి పగిలిపోతుంది. అంటే ఆ వేడి తట్టుకోలేక రాయి అంతా పగిలిపోతుంది ఫ్రెండ్స్. రాయి అంతా ఇలాగా ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది ఒక పాలవంచి రాయి అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఈ పాలవంచి రాయి ఉన్న కాడ కూడా డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. పాలవంచి రాయి, సూర్యముఖ రాయి ఇట్లాగా ఉండే కాడ మనకి డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ రాయి అట్లా మట్టి అయిపోయిందో? ఇదిగోండి ఫ్రెండ్స్, నల్లగా ఉడికిపోయి ఉంది. అంటే ఆ లావా వేడికి తట్టుకోలేక ఇట్లా రాయి మట్టి అయిపోతుంది. ఇలాగ మట్టి అయిపోయిన రాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు అంటే అంతా ఏదో రాలిపోయింది ఇక్కడ. అంటే కలుసుకొని రాలిపోయి ఉన్న రాయి ఫ్రెండ్స్ అంతా. చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న వారైతే మీరు తెలుగులో అడగండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో ఏది అడిగినా కూడా. ఇక్కడ మనకు ఒక బిస్టల్ తగిలింది ఫ్రెండ్స్. చూద్దాం, ఇంకొక బిస్టల్ మట్టిలో కూడా ఉంది, ట్రై చేద్దాం. లేవటం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రెండు బిస్టల్లే ఫ్రెండ్స్. బిస్టలే ఇవి. ఇదిగో చూడండి ఎలా ఉందో, మట్టి కట్టుకొని ఉంది రాయి అంతా కూడా. లావా వేడికి ముందుగానే బయటపడ్డ రాళ్ళు ఫ్రెండ్స్ అని. ఇక చూడండి ఎలా ఉందో. అన్ని బిస్టల్ ఫ్రెండ్స్, అద్భుతంగా ఉండే బిస్టల్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ బిస్టల్ ఉంది ఫ్రెండ్స్. సో వజ్రం ఎలా ఉందో అలానే మెరుస్తుంది, గమనించండి. చిన్నది ఫ్రెండ్స్, చిన్నది. మన డైమండ్ ఎలా ఉందో అలానే మెరుస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి వజ్రం ఎలా మెరుస్తుంది అలా మెరుస్తుంది. చూడండి బిస్టల్ ఇది కొంచెమే ఉంది. శుభ్రం కడిగితే ఇది మట్టి లేకుండా ఇంకా బాగా లైటింగ్ వస్తుంది, బాగా పెరిగిద్ది. చిన్న రాయి తగిలింది ఫ్రెండ్స్ ఈ ప్రాంతానికి వస్తే. ఎలా ఉంది చూడండి, క్వాలిటీ కూడా బాగుంది. ఒక స్టీల్ కోటింగ్ ఉన్న రాయి వచ్చి తగిలింది. ఇలాగ చిన్న చిన్న రాళ్ళని తగిలింది బిస్టల్స్. గమనించండి ఫ్రెండ్స్, బిస్టల్ ఎలా ఉండేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్టల్స్ ఇవన్నీ. ఇక్కడికి వస్తే ఈ 4 ప్రాంతంలో 4 తగిలినాయి బిస్టల్స్. బిస్టల్ ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఎలా ఉండయో. ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి. ఆల్ అని ఫిట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ప్లేస్ అంతా కూడా బాగుంది. వర్షం పడి మొత్తం మట్టి అంతా కరిగిపోయి రాయే ఆగిపడుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి ప్లేస్లో మనం దోలాడితే కంపల్సరిగా డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే లక్కగా మనకి ఏం తగలలేదు. ఇక్కడంతా పాలవంచి రాయి, చెక్కుముఖ రాయి ఉంది ఫ్రెండ్స్. ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రెడ్ కలర్ ఉంది ఫ్రెండ్స్ రాయి. చూస్తున్నారా? కొంచెం ఆగిపడుతుంది మనకి మట్టిలో, కొంచెం ఆగిపడుతుంది రెడ్ కలర్లో. అదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ఆగిపడుతుంది. రెడ్ కలర్లో ఉంది రాయి ఇది. ఇట్లాగా రెడ్ కలర్లో రాళ్ళు కూడా మనకు దొరకవచ్చు. అంటే ఎన్ని కలర్లో ఉంటాయి అన్ని కలర్ డైమండ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి చూస్తున్నారా? ఇది ఉడికిపోయిన రాయి ఫ్రెండ్స్. ఉడికిన రాయిలో కూడా లైటింగ్ వస్తుంది, ఈ రాయిలో కూడా లైటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఉడికిన రాయి ఫ్రెండ్స్ ఇది. ఉడికి మొత్తం ఒక లావా వేడికి తట్టుకోలేక ఇట్లాగా రాయి అంతా
ఇట్లా మట్టి అయిపోద్ది ఫ్రెండ్స్. రాయి అంతా పొడి పొడిగా మట్టి అయిపోద్ది, ఉడికిన రాయి ఎక్కువగా. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్. రాయి కూడా, ఈ ప్లేస్ కూడా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ఉడికిన రాళ్ళు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్లో. రంగురంగు రాళ్ళు తగులుతున్నాయి ఫ్రెండ్స్. కలర్స్లో అంటే కలర్స్ ఎన్ని కలర్ డైమండ్ ఎన్ని కలర్లో ఉంటుందో అన్ని కలర్ రాళ్ళు తగులుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక వైట్ బిస్టల్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వైట్ బిస్టల్. ఇది మట్టి కరిగిపోయింది కాబట్టి వానకి మనకి రాయి అంతా బాగా పైకి నవ్వపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో చిన్నది ఉంది ఫ్రెండ్స్, మట్టి కరుచుకొని. ఇదిగోండి చిన్నది, నా ఏలు కాడే ఉంది, చిన్నది ఉంది ఫ్రెండ్స్. మనకు అగుపడ్డది అసలు, అది ఏళ్ళలో పెట్టుకున్నా కూడా పడిపోయింది. ఇలాగా రాళ్ళు మనకి తగిలే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి ప్రాంతం అంతా కూడా గమనించుకోండి, అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారా ఎలా ఉందో పిస్టల్. ఇదిగోండి ఫ్రెండ్స్, అంటే వన్ సైడ్ తయారైంది పిస్టల్ ఇది. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి పిస్టల్, అద్భుతంగా ఉంది. ఇది ఒక ఉడికిన రాయి ఫ్రెండ్స్, నల్లగా ఉడికిపోయాం చూడండి ఫ్రెండ్స్. మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానట్టు ప్రెస్ చేయండి. హాల్ అని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించుతూ మరొక వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.